హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం డిఫరెంట్ ఫీల్డ్స్‌లో 3 కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎవరైతే అన్‌ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ 3 కంపెనీస్‌లో ఫస్ట్ కంపెనీ వచ్చేసి కోలెంట్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. కోలెంట్ ల్యాబొరేటరీస్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఫైజర్ అనే కంపెనీ ఉంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి కరూర్ వైశ్య బ్యాంక్ అని చెప్పి ఏదైతే బ్యాంక్ ఉందో ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఓకే. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. దీంట్లో డిఫరెంట్ లొకేషన్‌లో అయితే మనకి ఈ కంపెనీలున్నాయి. అలాగే డిఫరెంట్ లొకేషన్‌లో జాబ్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కోవలెంట్ సంబంధించి వచ్చేసి మనం చూసుకుంటే హైదరాబాద్ లొకేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ జాబ్ లొకేషన్. అలాగే ఫైజర్‌కొచ్చేసి వైజాగ్ లొకేషన్‌లో అయితే మనకి జాబ్ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కరూర్ వైశ్య బ్యాంక్ అనేదైతే బ్యాంక్ ఉందో దీంట్లో వచ్చేసి మనకి చాలా లొకేషన్స్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. అన్నింట్లో గూడా ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి తెలంగాణ, ఇంకా ఆంధ్రప్రదేశ్‌తో పాటు డిఫరెంట్ స్టేట్స్‌లో గూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. కోలెంట్ ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీలో వచ్చేసి మనకి 8 డిసెంబర్ నుంచి 13 డిసెంబర్ వరకు రెగ్యులర్‌గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనం డిపార్ట్మెంట్స్ చూసుకుంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ ఖాళీగా అయితే ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్‌లో డాక్యుమెంటేషన్, అలాగే స్టోర్, వేర్‌హౌస్ అని చెప్పి కూడా అంటారు ఈ స్టోర్ డిపార్ట్మెంట్‌ని. దాంతో పాటు ఈటీపీ, సాల్వెంట్ రికవరీ, అలాగే బాయిలర్ అని చెప్పి ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. దీంట్లో మనకు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకునే డిపార్ట్మెంట్ వచ్చేసి వేర్‌హౌస్ అనే డిపార్ట్మెంట్‌లో అయితే మనకి ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటారు. ప్రొడక్షన్ డాక్యుమెంట్ డిపార్ట్మెంట్‌కి కూడా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ డిపార్ట్మెంట్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు. వీటికి సంబంధించి మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకుంటే ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి బీఎస్సీ, బీఫార్మసీ లేదా డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ప్రొడక్షన్‌లో డాక్యుమెంటేషన్ చూసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి బీఎస్సీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్‌కి కూడా ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఒక బాయిలర్‌కి మాత్రమే ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. రిమైనింగ్ ఏవైతే సాల్వెంట్ రికవరీ, ఈటీపీ, అలాగే స్టోర్ ఇంకా డాక్యుమెంటేషన్ ఏదైతే ప్రొడక్షన్‌లో డాక్యుమెంటేషన్ ఉంటుందో అక్కడ కూడా ఫ్రెషర్స్‌ని దాంతో పాటు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి కూడా ఫ్రెషర్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకోరు. ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్ అలాగే వేర్‌హౌస్‌కి మాత్రం ఫీమేల్ ఇంకా మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు. సో, అది చూసుకోండి. దాంతో పాటు ఏదైతే వేరస్ డిపార్ట్మెంట్ ఉందో దీనికొచ్చేసి 0-2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ ఇంకా ఎంబీఏ. ఈ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఈటీపీ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 0-8 ఇయర్స్ వరకే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ విషయానికొస్తే మనం బీఎస్సీ, ఎంఎస్సీ, బీకామ్ అలాగే బీఏ ఈ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే సాల్వెంట్ రికవరీ ప్లాంట్ అని చెప్పి ఈ ఎస్ఆర్‌పీ అంటారు ఈ డిపార్ట్మెంట్‌కి. సాల్వెంట్ రికవరీ ప్లాంట్. ఈ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి 0-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ అలాగే బీటెక్‌లో కెమికల్ ఇంజినీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఈ బాయిలర్ డిపార్ట్మెంట్‌లో మాత్రం ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. 5-10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని. సో, మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ లొకేషన్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఏదైతే కోవలెంట్ ల్యాబొరేటరీస్‌కి సంబంధించిన యూనిట్ ఉందో సంగారెడ్డికి దగ్గర గుండ్లమాచనం అనే విలేజ్ దగ్గర అయితే మనకి కంపెనీ లొకేటెడ్ అయి ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కోవలెంట్ ల్యాబొరేటరీ సంగారెడ్డి అని చెప్పి సెర్చ్ చేశారంటే గూగుల్‌లో దీనికి సంబంధించిన లొకేషన్ అయితే అక్కడ వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు ట్రేస్ చేసుకొని ఈ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. మనకి కంపెనీ ప్రొవైడ్ చేసిన బెనిఫిట్స్ ఏమున్నాయంటే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అలాగే అటెండెన్స్ బోనస్ దాంతో పాటు ఫ్రీగా మనకి కుక్కట్పల్లి నుంచి బస్ ఫెసిలిటీ అయితే కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఆ బస్‌లో మీరు ట్రాన్స్‌పోర్టేషన్ అయితే చేయొచ్చు. కంపెనీ టు
మీరు ఉండే ఏరియాకి, సిటీలో ఉండే ఏరియాకి. ఓకే. దీనికి ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 8థ్ డిసెంబర్ నుంచి 30థ్ డిసెంబర్ వరకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మన ఏదైతే వర్కింగ్ లొకేషన్ ఉందో యూనిట్, ఆ యూనిట్‌లోనే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. లొకేషన్ మనం ఇంకోసారి చెప్తున్నాను. గుండ్ల మాచనూరు విలేజ్ దగ్గర ఈ కంపెనీ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. 9100 132004 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. అలాగే ఒక మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైమ్ మీకు ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఈసారి ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే ఈ hr@collentlab.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది కదా! ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ సబ్మిట్ చేయొచ్చు. ఫార్వర్డ్ చేయొచ్చు. అలాగే ఫ్రెషర్స్ కూడా ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. ఓకే. ఇది ఈ కోలెంట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. కామెంట్‌లో మీరు డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. కంపెనీ నేమ్ మెన్షన్ చేస్తే నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఫైజర్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ ఫైజర్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇక్కడొచ్చేసి మనకి వైజాగ్ లొకేషన్‌లో ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్‌కి మనకి రిక్రూట్‌మెంట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే సిగ్నేచర్ హోటల్ గాజువాక దగ్గర ఏదైతే సిగ్నేచర్ అనే హోటల్ ఉందో ఆ హోటల్‌లో అయితే మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. 14థ్ డిసెంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే గాజువాకకి నియర్ బై, విశాఖపట్నంకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 14థ్ డిసెంబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఫ్రెషర్స్‌కి ఏ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటున్నారో అది మనం చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనమాట. ఇది ఫార్ములేషన్ యూనిట్. దీంట్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే రిక్రూట్‌మెంట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే డి ఫార్మసీ అలాగే డిప్లొమాలో మెకానికల్ అనే ట్రేడ్‌లో కంప్లీట్ చేశారో డిప్లొమా ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనే డిపార్ట్మెంట్‌లో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోరు. అది కూడా చూసుకోండి. రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. 24, 25 ఈ లాస్ట్ 2 ఇయర్స్‌లో ఎవరైతే 60% ఆఫ్ పాస్ మార్క్స్‌తో పాస్ అవుట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నాం అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు కాబట్టి ఎవరికైతే ఈ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మనం ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! 14థ్ డిసెంబర్ రోజైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. సండే రోజు మార్నింగ్ 8:30 నుంచి ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ గురించి మాట్లాడుకుంటే సిగ్నేచర్ హోటల్ గాజువాక, నేషనల్ హైవే 16 అపోజిట్ బీపీసీఎల్ పెట్రోల్ బంక్, షీలానగర్, గాజువాక, విశాఖపట్నం అని చెప్పి లొకేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి ఇంట్రెస్ట్ నుండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ప్రొడక్షన్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో మేల్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ ఫైజర్ అనేది చాలా పెద్ద కంపెనీ ఫ్రెండ్స్. మల్టీనేషనల్ కంపెనీ అనమాట ఎంఎన్‌సి. సో, ఈ మంచి ఆపర్చునిటీ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే గ్రాబ్ చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. ఇక్కడ మనకి ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం అప్డేటెడ్ రెజ్యూమ్ దాంతో పాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ దాంతో పాటు ఏవైతే 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళిపోండి. సరిపోతుంది. ఓకే. ఇది ఈ ఫైజర్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. కాకపోతే మనం ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓన్లీ ఫ్రెషర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే దీనికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఇంకా దీంట్లో మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే కరూర్ వైశ్య బ్యాంక్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్‌కి అయితే మంచి అవకాశం ఉంది. ఇక్కడొచ్చేసి మనకి 6థ్ అలాగే 7థ్ డిసెంబర్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ లొకేషన్స్‌లో. ఈ లొకేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఏవైతే మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి వైజాగ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్, అలాగే హైదరాబాద్‌లో వచ్చేసి తెలంగాణ రిలేటెడ్ ఈ ఏవైతే మెయిన్ బ్రాంచెస్ ఉన్నాయో అక్కడ మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ డివిజనల్ ఆఫీస్ వచ్చేసి మనకి యాబిట్స్‌లో ఉంటుంది. అలాగే విశాఖపట్నంకి సంబంధించిన డివిజనల్ ఆఫీస్ అడ్రెస్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడొచ్చేసి మెయిన్ ఆఫీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైతే 32 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ లిమిట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే మీకు పాస్‌ఔట్ వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే సేల్స్ ఫీల్డ్‌లో బ్యాంక్‌లో
సేల్స్ ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళు గూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. వి ఆర్ హైరింగ్ హైలీ మోటివేటెడ్ ఆస్పిరెంట్స్ విత్ సేల్స్ ప్యాషన్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ డ్రైవ్ సీఏ, ఎస్ఏ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. కరెంట్ అకౌంట్ అలాగే సేవింగ్ అకౌంట్స్ మీద ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో, 6థ్ అలాగే 7థ్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ సిటీస్‌లో. మన తెలుగు వాళ్ళకి మాత్రం ఈ ఏదైతే విశాఖపట్నంలో ఉన్న హెడ్ ఆఫీస్‌లో ఏదైతే లొకేషన్ ఉందో అక్కడ కండక్ట్ చేస్తున్నారు. దీనికి లొకేషన్ గురించి నేనిప్పుడు చెప్తాను మీకు. రిమైనింగ్ వచ్చేసి బెంగుళూరు, చెన్నై, కోయంబత్తూర్ అలాగే మదురైలో కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి వాటి గురించి మనకు అవసరం లేదు. వీటి గురించి అయితే మనం చూద్దాము. వీటికి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్‌తో పాటు కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. విశాఖపట్నంకొచ్చేసి 9361720131 అలాగే హైదరాబాద్ డివిజనల్ ఆఫీస్‌కి సంబంధించిన కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 9392479503 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎవరైతే హైదరాబాద్‌కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళొచ్చేసి ఈ నంబర్‌కి కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. అలాగే విశాఖపట్నంలో ఎవరైతే జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళొచ్చేసి ఈ నంబర్‌కి 9361720131 అనే నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ముందు ఇక్కడ చూడండి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ దాంతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అలాగే వాలిడ్ ఐడీ ప్రూఫ్, దాంతో పాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. లొకేషన్ గురించి చెప్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కరూర్ వైశ్య బ్యాంక్‌కి సంబంధించిన డివిజనల్ ఆఫీస్ ఏదైతే ఉందో దాని లొకేషన్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్, పిడకర్తివారి స్ట్రీట్, డాబా గార్డెన్స్, విశాఖపట్నం అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. హైదరాబాద్‌కి సంబంధించిన లొకేషన్ మనం చూసుకుంటే ఇక్కడ యాబిట్స్‌లో మనకి దీనికి సంబంధించిన డివిజనల్ ఆఫీస్ అయితే లొకేటెడే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి డోర్ నంబర్ 5-8 363-365 ఏ అండ్ బి సెకండ్ ఫ్లోర్ చిరాగ్ అలీ లైన్ యాబిట్స్ హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. వీటికి సంబంధించిన కాంటాక్ట్ నంబర్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేశాను కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ వేకెన్సీ అందరిని రిక్రూట్ చేసుకుంటారు ఈ బ్యాంక్ ఫీల్డ్‌లో. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ వేకెన్సీ అందరూ కూడా మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చే వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.